హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మా అమ్మ నా కోసం చికెన్ ఫ్రై చేసింది. అది ఎలా చేసిందో మీకు కూడా చూపిస్తాను రండి. చూసి మీరు కూడా నేర్చుకోండి. ఫస్ట్ చికెన్ని వాటర్తో బాగా కడిగి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఒక మసాలా పువ్వు, దోసపప్పు, కొంచెం జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి. జీలకర్ర కొంచెం, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, గసగసాలో కొంచెం, వెల్లుల్లి రమ్మలు, కసూరి మేతి, దాల్చిన చెక్క, కొబ్బరి ముక్కలు, టమాటీ పండు, 2 ఉల్లిపాయలు, ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో మిక్సీ కొట్టుకోండి. పేస్ట్ చూసారు కదా ఎలా వచ్చిందో. ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాక చికెన్ వేసి ఆ చికెన్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, 2 పచ్చిమిర్చిలు కట్ చేసి అందులో వేసి బాగా కలుపుకోండి. ఇందాకలా మనం మిక్సీ కొట్టుకొని ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం ఈ చికెన్లో వేసి బాగా కలుపుకోండి. ఆయిల్ అంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత బాగా ముక్క ఎగుతుంది. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కర్రీ కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ కలర్ బాగా చేంజ్ అయ్యాక కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా మన కర్రీ ఎలా వచ్చిందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది. తింటే ఇంకెలా ఉంటుందో. వేడివేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కానీ నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో పెడతాను. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.